నమస్తే, మీ పేరు? నా పేరు ఎం కృష్ణారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను తిరుపతి డిస్టిక్ పాకాల మండలం గాదంకి పంచాయతీ గుంతగాదంకి విలేజ్. కలిసారా మీరు? కలిసాము. చంద్రగిరి నియోజకవర్గము. ఏ సమస్య మీద వచ్చారు లొకేషన్? మేము వచ్చి యువకాలం వచ్చినప్పుడు 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇవ్వలేదు మా పిల్లలకు. నాకు 3 ఆడపిల్లలు, 3కి సమానంగా రాశాను. విఆర్ఓ గారు పాస్బుక్ లేకుండా వాళ్ళు వైఎస్ఆర్ ఇబ్బంది పెట్టారు. ఈయన యువకాలం వచ్చినప్పుడు అర్జీ ఇచ్చాను. ఇచ్చిన మరుసటి రోజే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమనంటే ఇది అంటే సరే అని మళ్ళీ 1 నెల లోపలనే మాకు పాస్బుక్లు ఇచ్చేశారు. సరే అని చెప్పేసి ఇప్పుడు సమస్య ఏమంటే 95 సెంట్లు డీకేటీ పట్టాను 100 సంవత్సరాలుగా మా ఆధీనంలోనే ఉండింది. దాన్ని ఇప్పుడు కబ్జా చేయాలని చూశారు. దాని మీద కోర్టులో కేసు వేసాము. తర్వాత నాకుండేది 3 ఎకరాల 35 సెంట్లు మా తాతగారు మా నాన్నగారు ఇచ్చిన భూమి. దాన్ని 3కి సమానంగా రాస్తే దాంట్లో 61 సెంటు కబ్జా చేసి సచివాలయం నిర్మించేశారు. ఎవరు కబ్జా చేశారు? వైఎస్ఆర్ కార్యకర్తలు. అక్కడికి 5 ఏళ్ళు నన్ను నా భూమి దగ్గరికి కూడా రానివ్వలేదు. 24/4/2022 తేదీ ఎమ్మెల్యే గారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చి ఓపెన్ చేశాడు. ఆ రోజు కూడా అక్కడికి పోయేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అంటే సైట్ మీ పేరు మీదే ఉందా లేకపోతే అసైన్ ల్యాండ్? నా పేరు మీదే, నాదే ఒరిజినల్ పట్టా. సరే అని చెప్పేసి ఇంకా విధి లేని పరిస్థితులలో కోర్టును ఆశ్రయించాము నష్టపరిహారం కట్టమని. ఇది సార్ పరిస్థితులు. ఇప్పుడు సార్కు అర్జీ ఇచ్చాము. మొన్న ఈమెయిల్లో కూడా పంపించాము. లోకేష్ గారు ఇప్పుడు మీ సమస్య చేస్తాము, అర్జీ ఇచ్చినావు కదా అన్నాడు. తర్వాత వచ్చి నేను ఆ ఊర్లో నేను ఒక్కడే తెలుగుదేశానికి గట్టిగా ఉండేది. 1989లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్ పోస్ట్ ఇప్పించాడు. 23 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి సంతోషంగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వం వచ్చి నన్ను ఈది పాలు చేసి 5 ఏళ్ళు ఏడవని రోజు లేదు. చాలా ఇబ్బందులు పడ్డాము. సరే ఇప్పుడు ఆఫీస్ వద్దనుకుంటే నా భూమి అన్నా నాకు ఇచ్చేయాలి, లేదు నష్టపరిహారం అన్నా కట్టియాలి. 3 ఎకరాల 35 సెంట్లు 61 సెంటు పోతే 274 సెంట్లు కూడా మిగలదు. అది సార్ ఇచ్చాము. ఏం చేస్తారో ఏమో తెలీదు. ల్యాండ్ టైటిల్ లీడ్ కానీ పెట్టకుండా ఉండుంటే, ఆ జీవో రద్దు కాకుండా ఉండుంటే ఫస్ట్ నా భూమి ఆక్యుపై చేసేస్తుంటారు. రెడీగా ఉన్నారు. అది తీశారు, కొంచెం తగ్గారు. అయినా కానీ అక్కడ వాళ్ళ ప్రతాపమే జరుగుతూ ఉంది. ఎక్కువగా వైఎస్ఆర్ లీడర్లదే జరుగుతూ ఉంది. ఏం చేయలేకుండా ఉన్నాం. సరే దేవుడే దిక్కని వీళ్ళేదో ఈ మాదిరి అర్జీలు ఇవ్వడము అది ఇది పెడితే దీన్ని ఫాలో అవుతా ఉన్నాము. భగవంతుడు ఎట్ట పెడతాడో ఏమో తెలియదు. మా తాతల కాలం నుంచి మేము ఆ ఊరికి 3 ఎకరాల పొలం ఇచ్చాము. 1962లో మా నాయన అడుగుతా ఉన్నట్టే ఎస్సీ కాలనీకి 1 ఎకరా 26 సెంట్లు ఇచ్చాడు. మా అన్న ఈ స్కూల్కి 5 సెంట్లు ఇచ్చాడు. అది కాకుండా ఇంకొక 2 ఎకరాలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇంత ఉపయోగించుకుంటూ మళ్ళీ నన్నే టార్చర్ పెట్టి ఇంత బాధలు పెట్టారు సార్. చాలా ఇబ్బందులు పడ్డాము. ఆత్మహత్య వరకు కూడా పోయాము. సరే ఇంకా కొంతమంది ఇటువంటి నాయకులు ధైర్యంగా ఉండు అని చెప్పి చేస్తే ఇప్పటికేమో కొద్దిగా నిలబడ్డాం.